హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం 1 డేలో తిరుపతి దర్శనం చేసుకొని రిటర్న్ హైదరాబాద్ ఎలా రావాలో చూద్దాం. ఈజ్ ఇట్ పాసిబుల్? సో మీకు అందరికీ కంప్లీట్గా చూపిస్తాను 1 డేలో తిరుపతి దర్శనం చేసుకొని రిటర్న్ హైదరాబాద్ ఎలా రావాలో. సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి. నారాయణాద్రి ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్, తిరుపతి స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్, మళ్ళీ మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ 5:30కి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి. రాయలసీమ ఎక్స్ప్రెస్ 5:50కి స్టార్ట్ అవుతుంది. తిరుపతి స్పెషల్ ఫేర్ వచ్చి 5:50 PM స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ మనం ట్రైన్ ఎక్కేసామనుకో డైరెక్ట్గా నెక్స్ట్ డే మార్నింగ్ మనము 5 o'clock అయితే 5:30, 6 o'clock లోపల మనం తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటాం. నాకు సడన్గా ఎందుకో తిరుపతి వెళ్ళాలనిపించింది. సో నేను డైరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి టికెట్ తీసేసుకున్నాను. అక్కడ నుంచి వెంకటాద్రి ఉంది, చాలా ఉన్నాయి. నేను జనరల్ టికెట్ 220 రూపీస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరుపతి అనమాట. టికెట్ తీసుకొని డైరెక్ట్గా ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, గూడూరు జంక్షన్, నెల్లూరు ఇదంతా తిరుక్కుంటూ తిరుపతి చేరుకున్నాను. రాత్రంతా ట్రైన్లో మంచిగా పడుకున్నా, మస్తు నిద్ర వచ్చింది. ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న టిఫిన్ డబ్బా తినేసి మంచిగా పడుకున్నా. ఇప్పుడు మనం తిరుపతి చేరుకున్నాం. వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్. నిజంగా ఫుల్ క్రౌడెడ్ ఉంది. టెంపుల్ దగ్గర టికెట్స్ ఇస్తున్నారని నాకు తెలిసింది. నేను ఇక్కడ విష్ణు నివాసం దగ్గర వెళ్ళాను, అక్కడ కూడా టికెట్స్ అయిపోయినాయని చెప్పారు. సో భూదేవి కాంప్లెక్స్ ఆపోజిట్లో కూడా టికెట్స్ ఇస్తున్నారని చెప్పారు. అక్కడ కూడా వెళ్ళాను, అక్కడ కూడా టికెట్లు అయిపోయినాయి. పొద్దున 4 o'clockకి టికెట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. తర్వాత 5-6 o'clock లోపల మొత్తం అన్ని దర్శనం టికెట్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట. మనం వెళ్ళిందే 7:30, 8 o'clockకి. మనకి ఇంకేం టికెట్లు దొరుకుతాయి? సో నేను రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని డైరెక్ట్గా భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళాను. అక్కడ దాని ఆపోజిట్లో కూడా టికెట్లు ఇస్తున్నారంటే ఒకసారి ట్రై చేశాను, అక్కడ కూడా టికెట్స్ లేవు. సో ఇప్పుడు మనం స్నానం చేయాలి, ఫ్రెష్ అవ్వాలి. భూదేవి కాంప్లెక్స్ దగ్గరనే బస్ స్టాప్ ఉంటుందన్నమాట. అక్కడ మనకు చాలా వాష్రూమ్స్ ఉంటాయి. మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మనం కొండపైకి వెళ్దామని నా ప్లాన్ అనమాట. తిరుపతి కొండపైకి దర్శనానికి వెళ్ళడానికి డిఫరెంట్ టికెట్స్ ఉంటాయి. సో ఏంటేంటో ఆ దర్శన్ టికెట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రీ దర్శన్, సర్వదర్శనం టికెట్. దీనికి ఏ టికెట్ అవసరం లేదు. జనరల్గా ఈ దర్శనం టైం వచ్చేసి 4 to 8 hours దర్శనం టైం అయితే పడుతుందన్నమాట. ఇది మార్నింగ్ 6 AM నుంచి నైట్ 9 PM దాకా దర్శనానికి మనకు అలౌ చేస్తారు. ఇది వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్తారనమాట. మీరు మార్నింగ్ 3 AM ముందు వెళ్ళుంటే చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. ఈ దర్శనానికి మనము దర్శనం లైన్లో నిల్చున్నప్పుడే మధ్యదారిలోనే మనకు టికెట్ ఇస్తారు. సో అక్కడ మనం స్కాన్ చేసి ఫోటో ఐడి అన్నీ, లగేజు, షూస్ అన్నీ ఇచ్చేసి మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చేయచ్చు. ఇప్పుడు స్పెషల్ టికెట్ అనమాట, ఇది సెకండ్ అనమాట. స్పెషల్ టికెట్ ఎంట్రీ దర్శనం. ఇది పర్సన్కి 300 రూపాయలు. పర్లేదు, 2 to 4 hours దర్శనం అయిపోతుంది. కాకపోతే ఆన్లైన్ బుకింగే చేసుకోవాలి. TTD సేవా online.comలోనే మనం బుకింగ్ చేసుకోవాలన్నమాట. ఇది కౌంటర్స్ అలిపిరి టోల్గేట్ దగ్గర కూడా ఉంది, శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర ఉంది. దీంట్లో మనకు ఒక ఫ్రీ లడ్డు ఇస్తారు. నాకైతే దర్శనం టికెట్లు దొరకలేవు. సో ఇక నేను రాత్రి ట్రైన్ ఎక్కి పొద్దున్నే దిగాను 7ంటికి. 7 o'clockకి దిగడం వల్ల నాకు 4 o'clockకి టికెట్స్ దొరకలేదు. ఇక్కడ నుండి నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది అనమాట. దాదాపు మధ్యాహ్నం 2 నుంచి 3 అవుతుంది నడుచుకుంటూ అలిపిరి మెట్ల నుంచి పైకి వెళ్తే. సో ఇప్పుడు నేను ఏం ప్లాన్ చేశానంటే ఫ్రీ దర్శనం కోసము బస్ ఎక్కి పైకి వెళ్ళిపోదాము. కనిపిస్తుంది కదా అక్కడ, అదే ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం బస్ ఎక్కి పైకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే తొందరలో మనకు దర్శనం దొరికేస్తుంది. ఫాస్ట్గా మనం 5 to 6 hours దర్శనం అయిపోతుందని ఉద్దేశంతో 5 to 6 hours దర్శనం అవుతుంది. ఆ ప్లాన్తో నేను వెళ్తున్నా. ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ రాజగోపురం ఉంది, అక్కడ రాజగోపురం ఉంది. అట్లా అలిపిరి మెట్లు అలా వెళ్ళాలి.
ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చు. నేనైతే బస్సులో వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు పైన కొండ మీద స్వామివారి గోపురం కూడా కనిపిస్తుంది. మనం ఇంకా చాలా ప్రయాణం ఉంది. తప్పకుండా కంప్లీట్ వీడియో చూడండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల గురించి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. నాకు ఇక్కడే బస్ దొరికిందనమాట. బస్ ఎక్కేసాను. టికెట్ ప్రైస్ వచ్చి 90 రూపీస్. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి అక్కడ నుంచి సర్వదర్శనం లైన్లోకి మనం ఎంటర్ అవుతాం. ఇప్పుడు టికెట్ టైప్ నెంబర్ 3 అనమాట, సుదర్శన్ టోకన్ టికెట్. ఇది వచ్చేసి ఫ్రీ అనమాట. ఇది 1 డే బిఫోర్ బుకింగ్ చేసుకోవాలి. అది కూడా టీటీడీ సేవ ఆన్లైన్.comలో బుకింగ్ చేసుకోవాలి. టైమింగ్ స్లాట్ వచ్చి మార్నింగ్ 6 AM to 6 PM దాకా ఉంటుంది. ఇది కూడా లిమిటెడ్ బుకింగ్స్ అనమాట. మనకు QR కోడ్ త్రూ ఎంట్రీ ఉంటుంది. దర్శనం టైప్ 4 అనమాట, శ్రీగర్ దర్శనం 50 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఇది కూడా ఫాస్ట్ ఆప్షనే. వెయిట్ టైం వచ్చి 1 to 2 hours అనమాట. ఇది పిఎస్సి కాంప్లెక్స్ నియర్ తిరుమల. పిఎస్సి కాంప్లెక్స్ అంటే ప్రసాదం అనంత పద్మ కాంప్లెక్స్ అనమాట. ఇది ఆన్లైన్ బుకింగ్లో జరగదు, ఆఫ్లైన్ బుకింగే. ఆ కాంప్లెక్స్లోనే మనకు ఈ టికెట్స్ ఇస్తారనమాట. లిమిటెడ్ టికెట్స్ అనమాట ఇది కూడా. ఇప్పుడు మనకు దర్శన్ టైప్ నెంబర్ 5 విఐపి బ్రేక్ దర్శనం. ఈ కాస్ట్ వచ్చి 500 to 1000 మధ్యలో ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్, డిజేబుల్ అండ్ దోస్ హూ ఆర్ ఇన్ అర్జెంట్ నీడ్, అంటే తొందరగా ఎవరికి కావాలో వాళ్ళకనమాట. ఈ టికెట్స్ ఎక్కడ అవైలబుల్ ఉందంటే తిరుమలలో టీటీపీ రిసెప్షన్లోనే అవైలబుల్ ఉంటుంది. దీనికి కావాల్సిన ఏవేవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి మెడికల్ సర్టిఫికేట్ ఒకటి, ఏజ్ ప్రూఫ్ ఒకటి కావాలి. ఇప్పుడు మనం లాస్ట్ ఆన్లైన్ సేవా టికెట్స్, పేడ్ అండ్ అడ్వాన్స్ బుకింగ్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. పాపులర్ సేవాస్ ఏవైతే ఉన్నాయో చెప్తాను నేను. సుప్రభాతం సేవ, ఇది మార్నింగ్ అనమాట. ఈ టికెట్ ప్రైస్ వచ్చి 500 రూపీస్. తోమల సేవ, ఇది ఫ్లవర్ డెకరేషన్ సంబంధించింది, అంటే ఫ్లవర్స్, అది కూడా 500 రూపీస్ టికెట్. అర్చన సేవ, ఇది కూడా మనకు 500 రూపాయల టికెట్ అనమాట. అష్టోత్తరం సేవ, ఇది కూడా 500 టికెట్. విఐపి దర్శనం, ఇది 300 నుంచి 1000 రూపాయల దాకా ఉంటుంది. నెక్స్ట్, ఈ బుకింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలన్నమాట. టీటీడీ సేవ ఆన్లైన్.com, ఇందులోనే మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్స్ మనం మినిమం 1 to 3 months ఇన్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, లేదంటే మనకు టికెట్స్ దొరికాయి. ఇప్పుడు మనము తిరుపతి దర్శనం టికెట్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం టీటీడీ సేవ ఆన్లైన్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది. అదేంటిదంటే టీటీడీ సేవ ఆన్లైన్.com మనం లాగిన్ అవుతే ఆ పోర్టల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందులో డిఫరెంట్ దర్శన్స్ ఉంటాయి. స్పెషల్ ఎంట్రీ దర్శన్, సేవా టికెట్స్, చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. మనం ఆ డేట్, టైం స్లాట్ మనం చూస్ చేసుకోవాలి. అందులో పేమెంట్ మనం ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు కొత్తగా యూపీఐ వచ్చింది కదా, యూపీఐ త్రూ కూడా పే చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ప్లస్ నెట్ బ్యాంకింగ్ త్రూ కూడా మనము చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఆ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, అదైతే మ్యాండేటరీ. నేను ఇంకా కొండపైకి వచ్చేసాను. ఇక్కడ సెల్ఫీ బూత్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసాను నేను. ఇక్కడ నుంచి నేను సర్వదర్శనం లైన్ ఎక్కడ ఉందో అడిగి మరీ దర్శనం లైన్లోకి వెళ్ళిపోవాలి. టెంపుల్ లోపల ఫోన్స్ నాట్ అలౌడ్, సో వీడియో రికార్డ్ చేయలేము. దర్శనం దారిలో కూడా మనం ఎక్కడ చేయలేము. ఎంటర్ అయినప్పుడు కొద్దిసేపట్లోనే మనం ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ డిపాజిట్ చేసేయాలి. నేనైతే దర్శనం చేసుకొని ఇప్పుడు బయటికి వచ్చాను. మనది టెంపుల్ దర్శనం అయిపోయింది. నాకైతే జస్ట్ 2 hours దర్శనం అయిపోయిందనమాట. నిజంగా చాలా దగ్గర నుండి ఆ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఎంత బాగుందంటే నిజంగా సూపర్. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోనే మంచిగా 2 hours రెస్ట్ తీసుకున్నాను. అక్కడ నాకు కిచిడి ఇచ్చారు, సాంబార్ రైస్ ఇచ్చారు. మంచిగా కడుపు నిండా తిని దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. హ్యాపీగా అయితే దర్శనం అయింది. జస్ట్ 2 hours మొత్తం దర్శనం అయిపోయిందనమాట. మొత్తం దర్శనం చేసుకొని నేను ఇంకా ముందు నా లగేజ్, నా బ్యాగ్ మరియు నా చెప్పులు, నా ఫోన్ అన్నీ కలెక్ట్ చేసుకుందామని వచ్చాను.
ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అవుతుంది. సో నేను శ్రీవారి అన్నప్రసాదాలయానికి వచ్చాను. ఇక్కడ ఫ్రీ భోజనం, మంచిగా స్వీట్ పరమాన్నము, స్వీట్ అన్నము, పచ్చడి, ఫ్రై కర్రీ ఒకటి, దొండకాయ ఆలుగడ్డ ఫ్రై కర్రీ ఒకటి, హ్యాపీగా తిన్నాను. స్వీట్ అన్నం, బెల్లం అన్నం టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా సూపర్. మనకు ఎంత కావాలంటే అంత పెడతారు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. గోవింద గోవింద అన్నదాత సుఖీ భవ. నిజంగా ఎంత కావాలంటే అంత పెడుతున్నారు, కానీ వేస్ట్ చేయకండి దయచేసి. పప్పు వేసుకొని అయితే తింటున్నా, చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మన లడ్డు తీసుకుందామని వచ్చాను. మన టికెట్లో మనకు 1 కాంప్లిమెంటరీ లడ్డు అయితే ఇస్తున్నారు. 50 రూపీస్ ఒక లడ్డు అనమాట. ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు, 10 లడ్డూల దాకా ఇస్తున్నారు. ప్లీజ్ దయచేసి అందరూ ఇంటికి లడ్డు ప్రసాదం తీసుకెళ్ళండి, తప్పకుండా మర్చిపోకండి. నేను లడ్డు తీసుకొని ఇప్పుడు కిందికి వెళ్దామని బయలుదేరుతున్నాను. మధ్యలో ఇక్కడ షాపింగ్ చేశాను అనమాట. కొద్దిగా నేను మురుమురాలు, దారాలు అవి ఇవి తీసుకున్నాను. మా పిల్లలకి బొమ్మలు కూడా తీసుకున్నాను. మీరు కూడా ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. చాలా ఉన్నాయి షాపింగ్. దేవుడి చిత్రపటాలు, గాజుల షాపులు, మళ్ళీ లుంగి, ధోతి. ఎవరైతే దర్శనానికి లుంగి కానీ ధోతి కానీ కొనుక్కోవాలనుకుంటే ముందు దర్శనంకి వెళ్ళే ముందు ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. చాలా షాప్స్ ఉన్నాయి. దర్శనం అయిపోయింది. ఇక మొత్తం మనం పైన షాపింగ్ కూడా చేసేసినాం, లడ్డు కూడా తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ కింద పద్మావతి టెంపుల్, గోవిందరాజ స్వామి టెంపుల్ చూసుకొని రిటర్న్ హైదరాబాద్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే. ఇక జస్ట్ 1 డేలో తిరుపతి దర్శనం వితౌట్ టోకెన్. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. నేను రాత్రి బయలుదేరిన, పొద్దున్న నేను 6 o'clockకి తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నా. కిందనే స్నానం చేసుకొని మళ్ళీ పైకి ఎక్కి క్యూ లైన్లో నిల్చున్నా. ఆల్మోస్ట్ 2 hours దర్శనం అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి కిందికి వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడే సెల్ఫీ కౌంటర్, చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, ఇదే సెల్ఫీ కౌంటర్ అన్నమాట. కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు నేను కొండ కింద గోవిందరాజ స్వామి ఆలయం మరి పద్మావతి ఆలయం 2 దర్శించుకొని నేను రిటర్న్ హైదరాబాద్ ట్రైన్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. సో నేను కిందికి వెళ్ళడానికి బస్ టికెట్ వచ్చేసి 90 రూపీస్. కరెక్ట్గా కింద రైల్వే స్టేషన్ దగ్గరనే దింపుతారు. వెళ్ళే ముందే మనకు గోవిందరాజ స్వామి ఆలయం ఉంటుంది. తప్పకుండా తిరుపతి వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శించుకోండి. ఇప్పుడే నేను కింద గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకున్నాను. టెంపుల్ ఎంటర్ కాగానే 2 ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి. పిల్లలందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నాయి. సూపర్. ఇట్లా ఎలిఫెంట్స్ నన్ను వెల్కమ్ చేస్తుంటే ఎంత హ్యాపీ ఉందో. టెంపుల్ లోపల మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ఫ్రీ మొబైల్ డిపాజిట్ కౌంటర్లో నేను మొబైల్ డిపాజిట్ చేసి ఇప్పుడు టెంపుల్ లోపల దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇది గోవిందరాజ స్వామి టెంపుల్ అనమాట. రిటర్న్ ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాను. మనకు పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుందాం అనుకున్నా, కుదరలేదు. సో నాకు ఇక్కడ 5 o'clockకి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందన్నమాట. ఇక్కడ నుండి డైరెక్ట్గా మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పులుంటే నన్ను క్షమించండి. ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.